హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటే బిజీ కదా అండి. మామూలుగా మనం సండే పిల్లలు అలాగే ఆఫీసులకు సెలవు ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే ఇంకా మనం మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకోవడం ఇలా చాలా బిజీగా ఉంటాం కదా అండి. మేమైతే మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకున్నామండి. తర్వాత ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి అయితే చికెన్ పులుసు అలాగే ఇడ్లీ పెట్టేశాను. చికెన్ పులుసు కూడా ప్రాసెస్లో ఉందండి. ఇంకా ఇడ్లీ చేసినప్పుడు కొద్దిగా దోశ కూడా చేస్తాను. ఇంకా కుక్కర్కి మూత పెట్టేశానండి. చికెన్ పులుసు రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇడ్లీ కాంబినేషన్కి మనకు చికెన్ పులుసుకి సూపర్గా ఉంటుందండి. ఇంకా చూడండి, ఇడ్లీలు నేను ఇలా క్లాత్ ఇడ్లీలు పెడతానండి. చాలా బాగుంటాయి, చాలా స్మూత్గా. ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయింది, మూత పెట్టేశాను. ఇంకా ఉత్త ఇడ్లీనే కాకుండా ఒక వాయి ఇడ్లీ పెట్టేసి ఇంకా తలా ఒక 3 ఇడ్లీలు, ఒక 2 దోశలు తింటారండి. సో ఇంక ఇక్కడ నేను దోశలు వేసేస్తున్నాను. ఇదే పిండితో నేను ఇడ్లీ దోశ వేస్తానండి. ఇంకా ఇలా చికెన్ పులుసులోకి మామూలుగా క్రిస్పీగా కాకుండా ఈ విధంగా మనం దోశ వేసుకున్నామంటే చాలా మెత్తగా ఆ పులుసులో అద్దుకొని తినడానికి చాలా బాగుంటుందండి. ఇంకా నేను ఆల్రెడీ ఈ చికెన్ రెసిపీస్ ఇవన్నీ కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకా అదే ప్రాసెస్లో నేను చేస్తున్నానండి. ఇంక ఇక్కడ దోశ చూడండి, మంచి కలర్ వచ్చేసింది. ఇంకొక సైడ్కి తిప్పేస్తున్నాను. సో ఇటు ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ ప్రెషర్ పోయే లోపల ఇక్కడ నేను దోశలు వేస్తున్నానండి. ఇంకా కొంచెం క్లైమేట్ మాకు చల్లగా ఉందండి, వర్షం పడుతూ అలాగే ఇంకా బాగుంటుందనేసి నేను ఈరోజు ఇడ్లీ, దోశ అలాగే చికెన్ పులుసు చేస్తున్నాను. ఇంకా దోశలు ఇంకా ఈ విధంగా రెడీ చేసి పెడుతున్నానండి ప్లేట్లో. కావాలంటే మనం కొంచెం క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నామంటే మనకు మెత్తగా దోశలు అనేది టేస్టీగా ఉంటాయండి. ఆల్రెడీ నేను ఈ దోశ పిండి, ఇడ్లీ పిండి కూడా బ్యాటర్ అనేది వీడియో అప్లోడ్ చేశానండి. ఉప్పుడు బియ్యం, పచ్చి బియ్యము, తర్వాత ఉత్త పచ్చి బియ్యంతో దోశలు ఎలా వేసుకోవాలో, సో అలా డిఫరెంట్ స్టైల్లో నేను ఈ దోశ పిండిని ఎలా చేసుకోవాలో, అంటే దోశ, ఇడ్లీ 2 చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా మనం హోటల్ స్టైల్లో కూడా ఈ దోశల్ని వేసుకోవచ్చు. ఇంకా చికెన్ పులుసులో కాబట్టి నేను ఈ విధంగా కొంచెం మెత్తగా చేస్తున్నానండి. ఇంకా దోశలు వేసేసాను. ఇంకా ప్రెషర్ అంతా పోయింది. ఇలా కుక్కర్కి మూత తీసేసానండి. చూడండి, చికెన్ పులుసు రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాను. నేను ఈ చికెన్ పులుసును కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్లో వీడియోస్ అప్లోడ్ చేశానండి. మేము కొంచెం ఇలా కుక్కర్లోనే చికెన్ పులుసు అనేది చేస్తానండి, ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది. అలాగే మా వాళ్ళైతే కుక్కర్లో చేస్తేనే చికెన్ అనేది ఇష్టపడతారండి. కొంచెం గిన్నెలో చేసామంటే మనకు టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇంక ఇడ్లీ దోశలకు కాబట్టి ఈ విధంగా పులుసు అనేది ఉండాలి. ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చొని ఉన్నారండి. ఇంకా నేను ఇంకా ఈ కర్రీ అనేది కొద్దిగా గిన్నెలోకి తీసిస్తున్నాను. ఇలా వేడివేడిగా మనం ఈ చికెన్ పులుసు చేసుకొని ఇడ్లీ, దోశ, కొంచెం అలసంద గారెలు అయితే కూడా చాలా బాగుంటుందండి. ఈసారి నేను మీకు ఆ కాంబినేషన్తో కూడా వీడియో అప్లోడ్ చేస్తానులేండి. ఇంకా ఇడ్లీలు ఇంకా కొద్దిగా వేడి తగ్గిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లేసి ఇంకా హాట్ బాక్స్లోకి తీసి పెడుతున్నానండి. ఇడ్లీలు చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. ఆయిల్ లేకుండా ఈ విధంగా క్లాత్ ఇడ్లీ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు అడిగారండి ఆ క్లాత్ని ఎలా క్లీన్ చేసుకోవాలని. ఇప్పుడు మనకి ఇడ్లీ పాత్రలో నీళ్లు వేడిగా ఉంటాయి కదా అండి. ఈ క్లాత్ని ఇందులో పెట్టేసామంటే ఒక 10 నిమిషాలు బాగా నానిపోయి చాలా ఈజీగా మనకు అదంతా కూడా వచ్చేస్తుంది. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా కొద్దిగా చికెన్ తీసి పెట్టానండి ఫ్రై చేయడానికి. ఇంకా నేను ఇదంతా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆ గిన్నెలన్నీ షింకులో వేసేసానండి. బ్రేక్ఫాస్ట్ తినేశారు. ఇంకా నేను ఈ గ్యాస్ అంతా కూడా కొంచెం అలా లిక్విడ్ వేసేసి విమ్ లిక్విడ్ అంతా క్లీన్ చేసుకొని ఆ గిన్నెలన్నీ కడిగిన తర్వాత నెక్స్ట్ నేను వంట పని స్టార్ట్ చేస్తానండి. ఇంక ఇదంతా అంటే మామూలుగా కడిగేసేస్తాను. ఇంకా ఈవినింగ్ అంతా అయిన తర్వాత నైట్ కడిగి పెట్టేస్తానండి. గ్యాస్ అంతా కొంచెం ఆ సర్ఫ్ లిక్విడ్ వేసి ఇంకా జస్ట్ ఇప్పుడు కొద్దిగా విమ్ లిక్విడ్ వేసి కొద్దిగా అంతా తుడిచిన తర్వాత మళ్ళీ ఒక తడి క్లాత్తో తుడిచేసిన తర్వాత ఇంకా పొడి క్లాత్తో నీట్గా ఈ విధంగా తుడిచేస్తానండి. మామూలుగా ఎప్పుడైనా అంతే అండి, నాకు కొద్దిగా పైన గ్యాస్ పైన అలా పడినా కూడా నచ్చదండి. సో అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇవి కూడా క్లీన్ చేసేసాను, కడిగి తుడిచిపెట్టేస్తున్నాను. ఇలా మనం చేసుకున్నామంటే మనం వంట చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అంత కొంచెం ఇదిగా ఉన్నిందంటే
అంత అనిపించదు. చూడండి గ్యాస్ అంతా కూడా నీట్గా తుడిచేసేసాను. ఇంకా ఇక్కడ బండపైన కూడా ఇదంతా కూడా కొంచెం అలా తుడిచేసి, అంటే బ్రేక్ఫాస్ట్ చేశాను కదా అండి, ఇంకా ఈ పక్కన వెజిటబుల్స్ ఇవన్నీ కట్ చేసుకొని ఇప్పుడు అది కొంచెం క్లాత్తో తుడిచేసిన తర్వాత కొద్దిగా సర్ఫ్ వేసేసి నీళ్లు చల్లేసి కొంచెం స్క్రబ్బర్తో అలా నీట్గా అంతా రుద్దేసిన తర్వాత కొంచెం నీళ్లతో కడిగి మళ్ళీ తుడిచి నేను వంట అనేది స్టార్ట్ చేస్తానండి ఆఫ్టర్నూన్కు. ఇంకా మనం వెజిటబుల్స్ ఇంకా అవన్నీ సర్దుకుంటూ ఈ విధంగా గిన్నెలు కడిగేసుకొని మధ్యాహ్నంకి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటే మనకు చకచక పని అనేది అయిపోతుందండి. ఇప్పుడు సర్ఫ్తో అంతా తుడిచిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసి ఇలా నీట్గా కడిగేసేసాను. ఇప్పుడు క్లాత్ పెట్టేసి నీట్గా తుడిచేస్తున్నానండి. ఇంకా మనం వంట చేసుకునే లోపల ఇదంతా క్లీన్ చేసేసుకున్నామంటే నీట్గా ఆరిపోతుంది. మళ్ళీ వంట అనేది మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. చుట్టూ కొంచెం అదంతా ఇదిగా ఉన్నిందంటే మనకు అంత ఇంట్రెస్ట్ అని అనిపించదండి. చూడండి ఇప్పుడు నేను అంతా తుడిచేసేసాను. ఇంకా గిన్నెలన్నీ షింకులో వేసేసానండి. ఇంకా ఇడ్లీ గిన్నెలు తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా వాడినవి, ఇవన్నీ కడిగేసేసాను నీట్గా. ఇంకా నీళ్లు తిప్పేసి ఇవంతా కడిగి ఒక డిష్ బౌల్లో వేసి పెట్టేశానండి. అంటే ఎప్పటికప్పుడు నేను మార్నింగ్ టీ తాగినవి అవన్నీ కడిగేశాను. తర్వాత ఇంకా వెజిటబుల్స్ ఇవన్నీ బ్యాగ్లో ఉన్నాయి కదా అండి, ఇంకా గిన్నెలు కడిగేసిన తర్వాత ఇవన్నీ ఒక పేపర్ పైన పెట్టేస్తానండి. కొంచెం వర్షం పడింది కాబట్టి కొంచెం అన్నీ తడితడిగా ఉంటాయి కాబట్టి ముందుగా నేను ఒక పేపర్ వేసేసుకొని ఇంక ఇవన్నీ సపరేట్గా పెట్టేస్తున్నానండి. కరివేపాకు కూడా కొద్దిగా ఎక్కువగానే తెచ్చుకుంటాము వీక్లీ. కొంచెం పచ్చడి పొడి అవి చేస్తానండి. ఇంకా పచ్చి బఠానీలు, కొత్తిమీర, పుదీనా, సో ఆకుకూరలన్నింటిని కూడా కొద్దిసేపు మనం తడిగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా అన్నీ ఆరబెట్టేసి మళ్ళీ మనం ఒలుచుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఈ వెజిటబుల్స్ అన్నీ కడిగి బాగా ఆరబెట్టాలి కాబట్టి ముందుగా నేను ఈ విధంగా ఒక పేపర్లో వేసేస్తానండి. ఇంకా ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే తెచ్చుకుంటాము. ఇంకా ఉల్లిపాయలన్నీ కూడా వర్షం పడింది కాబట్టి ఇంకా ఈ విధంగా తట్టలో వేసేసి ఎండలో పెట్టేస్తానండి కొంచెం గాలికి ఆరేటట్లు. ఒక 2 రోజులు బాగా ఆరిన తర్వాత మళ్ళీ నేను ఇది ఉంటుంది కదా ఆనియన్స్ స్టోర్ చేసుకునేది, దాంట్లో వేసి పెట్టుకుంటాను. ఇంకా టమాటోస్ అండి, ఈ టమాటోస్ని కూడా ఒక బౌల్లో వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టేస్తానండి. ఒక అరగంట అలా పెట్టేస్తాను. నిండుకు నీళ్లు వేసేస్తున్నాను. ఇలా అంతా ఒకసారి మనం పెట్టేసి క్లీన్ చేసి నీట్గా తుడిచి ఆరబెట్టి మళ్ళీ మనం స్టోర్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా అల్లం అండి, అల్లం టీలో ఎక్కువగా వాడతాను కాబట్టి నేను మసాలాలు అవి చాలా తక్కువ అండి. మసాలాలు కొంచెం తక్కువగానే వాడతాను, కానీ టీకి రోజు వాడతాను కాబట్టి కొద్దిగా ఎక్కువగానే అల్లం అనేది తెచ్చి స్టోర్ చేసుకుంటానండి. కొద్దిగా ఎక్కువ మట్టి ఉంది కాబట్టి ముందే ఇదిలిచ్చి ఈ విధంగా నీళ్ళల్లో నానబెట్టేసామంటే ఒక 10-15 నిమిషాలు మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఈ కూరగాయలన్నింటిని కూడా నేను వేసేసాను కదా. ఇంకా పుదీనా, కొత్తిమీర ఇప్పుడు టైం అంతగా ఉండదు కదా అండి, మళ్ళీ లంచ్ చేయాలి కాబట్టి దీన్ని పుదీనా కొత్తిమీరని కొంచెం ఆరబెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇంకా మధ్యాహ్నం కొద్దిగా బ్రేక్ ఉన్నిందంటే అప్పుడు ఒలిచి పెడతాను. ఇంకా ఇప్పుడు పచ్చి బఠానీలు, అలాగే పొటాటో, తర్వాత వంకాయలు చూడండి ఎంత బాగున్నాయి కదా. వంకాయలు గుత్తి వంకాయ కూర అయితే చాలా బాగుంటుంది. తర్వాత బెండకాయలు, కొన్ని వెజిటబుల్స్ మనకు ఫ్రిడ్జ్లో ఉన్నాయండి నాకు, సో లేనివి తెప్పించుకున్నాను. అన్నీ ఒక అర కేజీ అండి తెచ్చుకుంటాము. ఇంకా దొండకాయలు అండి, మా పెద్ద పాపకైతే దొండకాయ ఫ్రై చాలా ఇష్టము. వీక్లీ దొండకాయలు అనేది తెస్తామండి. తర్వాత నిమ్మకాయలండి, తేనె నిమ్మకాయ వేసుకుంటాం, అలాగే మజ్జిగలో వేసుకుంటాం కాబట్టి ఇంకా పులిహోర అలా చేసినప్పుడు కావాలి కాబట్టి ఇంకా నిమ్మకాయలు. ఈ మధ్య సమ్మర్లో నిమ్మకాయలు అసలు దొరకలేదండి, చాలా కాస్ట్ కూడా ఉన్నాయి. ఇంకా చిక్కుడుగాయలను అన్నీ సర్దేశాను. ఇంకా పచ్చిమిరపకాయలండి, చూడండి పచ్చిమిరపకాయలు కూడా నేను ఎక్కువగా వాడతాను. వీటికి తొడాలు తీనండి, నేను కడిగేసిన తర్వాత కొంచెం బాగా ఆ వాటర్ అంతా డ్రైన్ చేసి తుడిచి అలాగే పెట్టేస్తానండి. ఎందుకంటే మనం తొడాలు తీసామంటే పాడైపోతాయి. సో ఇప్పుడు పుదీనా కొత్తిమీర నేను పక్కన పెట్టేస్తున్నానండి. చూడండి కవర్లో వేసి పెట్టేస్తాను. కొంచెం ఈ పనంతా అయిన తర్వాత కొద్దిగా మధ్యాహ్నమే ఇంకా ఇదంతా ఒలిచి స్టోర్ చేసుకుంటానండి. ఇంకా ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర వలచడానికి కూర్చున్నామంటే ఇంకా మళ్ళీ మనకు లేట్ అయిపోతుందని ఎప్పుడు అలాగే చేస్తానండి. కొంచెం టైం ఉందంటే మాత్రం అది కూడా ఒలిచేసుకుంటాను. ఇంకా కరివేపాకు మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఉంది కాబట్టి కొంచెం తడిగా ఉంటుంది. సో ఇంకా అలాగే డైరెక్ట్గా మనం స్టోర్ చేయం కాబట్టి కొద్దిగా ఆరిన తర్వాత ఈ విధంగా అంతా కూడా తీసి నేను ఇలా తీసి సపరేట్గా కొద్దిగా పెడతానండి. ఎందుకంటే కొంచెం అలాగే కరివేపాకు రెమ్మలతో కూడా స్టోర్ చేస్తాను. ఇంక ఈ కరివేపాకునంతా కూడా పక్కన పెడుతున్నానండి.
కరివేపాకు ప్రతి వీక్ నేను పచ్చడి కానీ పొడి కానీ చేస్తానండి, అందుకే కొద్దిగా ఎక్కువగా తెప్పించుకుంటాను. సో ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేశానండి. ఇంకా వీటిని అన్నింటిని కూడా ఇలా ఆరబెట్టేశాను. ఇంకా వీటిని కూడా సాల్ట్ వాటర్లో వేసి కడిగి మళ్ళీ కొంచెం బాగా ఆరిన తర్వాత తుడిచి సర్దుకోవాలి. ఇంకా ఈ పనంతా అయిన తర్వాత లంచ్కి నేను ప్రిపరేషన్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు కొద్దిగా బిర్యానీ లాగా చేద్దామని ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ కడిగి పెట్టానండి. ఇంకా 1 గ్లాస్ వైట్ రైస్ చేస్తున్నాను. నేనైతే ఈ మసాలాలు నాన్ వెజ్ అవి పెద్దగా ఇష్టపడనండి. సో అందుకని కంపల్సరీ కొద్దిగా రసం అన్నం అయితే ఈ క్లైమేట్కి బాగుంటుందని కొద్దిగా రైస్ కడిగి పెట్టాను. తర్వాత కొద్దిగా చింతపండు తీసి నానబెడుతున్నానండి. కొద్దిగా నీళ్లు వేసేసుకొని మనం ఇలా ఒక్కొక్క పని చకచక చేసుకున్నామంటే మనకు కష్టమే అనిపించదండి. అన్ని పనులు కూడా చాలా క్విక్గా అయిపోతాయి. ఇంకా నీళ్ళు ఉప్పు వేసి నానబెట్టేశానండి. ఇంకా మిరియాల చారుని కూడా నేను చాలా రకాలుగా చేస్తాను. లాస్ట్ టైం ఓన్లీ ధనియాలు అది వేసి చేశాను కదా. ఈసారి చూడండి కొద్దిగా జీలకర్ర, మిరియాలు, ఆవాలు, ధనియాలు, పచ్చిశనగపప్పు వేసి మిక్సీ పెట్టేశాను. ఒక 20 వెల్లుల్లి రెబ్బలు వేసి, కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేస్తాను. ఇంకా తీసి పక్కన పెట్టేసి ఒక 3 టమాటోలు, కొద్దిగా కరివేపాకు వేసి మిక్సీ వేసిన తర్వాత ఇంక ఈ చింతపండునంతా కూడా బాగా మ్యాష్ చేసేసుకొని రసం తీసుకున్నాను. తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్నది కూడా వేసి ఇంకొద్దిగా నీళ్లు వేసాను. తర్వాత చింతపండు పిప్పి ఉంది కదా, మనం పక్కన పెట్టాం కదా, అందులో కూడా మనం కొంచెం నీళ్లు కలిపి మనకు పులుపు ఎంతవరకు ఇంకా అంత నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ లోపల బియ్యం నానిపోయాయండి. కుక్కర్ పెట్టేశాను. తర్వాత రసం పెట్టడానికి ఇంకా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి. కొద్దిగా నూనె వేస్తున్నాను. రసానికి ఏం ఎక్కువ అవసరం లేదు, 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా ఆవాలు, మినప్పప్పు, మెంతులు వేసాను. అలాగే అవి వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసేసానండి. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను, కొద్దిగా పసుపు వేసానండి. మామూలుగా కొద్దిగా ఇంగువ కూడా వేసాను. మామూలుగా మిరియాల చారుని కొద్దిగా నేను కలిపి కొద్దిగా ఫ్రై చేస్తాను, కానీ ఈసారి అంతా కూడా ఆ జీలకర్ర మిరియాలంతా కూడా కలిపేశాను. ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అదంతా వేగిపోయిన తర్వాత ఇంక ఇదంతా వేసేసాను. ఇంకా మనం మిరపకాయలు కొంచెం పైన ఇలా నలిపామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా పిల్లలు తినే పని అయితే ఇంకా అలాగే నలుపుకోకుండా మనం తినేటప్పుడు ఆ మిరపకాయలను కొద్దిగా మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంకా నేను ఇంకా కొద్దిగా ఉప్పు వేసానండి. ఇంకా అదంతా కలిపేసేసాను. కలిపేసేసి మూత పెట్టేశానండి. కొద్దిగా కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసేసిన తర్వాత మూత పెట్టేశానండి. సిమ్లో పెట్టేశాను. ఇంకా రసం అయ్యే లోపల అన్నం కూడా ఉడికిపోయింది. 2 విజిల్స్ పెట్టాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా మార్నింగ్ చికెన్ కర్రీ చేశాను కాబట్టి అది కొద్దిగా ఉందండి. సో ఈరోజు ఇంకా ఫ్రై చేద్దామని నూనె వేశాను. ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. ఆవాలు, మినప్పప్పు మేమైతే వేస్తామండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి లైట్గా వేగిన తర్వాత ఈ చికెన్ కూడా నేను కడిగి కొంచెం హోల్స్ ఉన్న గిన్నెలో వేసి పెట్టేస్తానండి. కొంచెం బాగా నీళ్ళంతా పోయి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను కదా. సో ఇక్కడ చూడండి, ఈ రసం కొంచెం బుడగలు వస్తున్నాయి. రసం అనేది పప్పుచారుకి మాత్రమే నేను, పప్పుచారు, అలసందుల రసము, ఉలవల చారు వాటికి మాత్రమే నేను రసం తెల్లనిస్తానండి. ఇంకా చూడండి రసం అనేది అయిపోయింది. జస్ట్ ఒకసారి కలిపేసి వెంటనే మూత పెట్టేయాలండి. మనం తినేటప్పుడు అలా తీసుకొని తింటే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి చికెన్ అనేది ఉడుకుతూ ఉంది. మామూలుగా ఒక్కొక్కసారి ఉడకబెట్టి ఫ్రై చేస్తానండి, ఇంకా డైరెక్ట్గా చేసేసాను. మూత పెట్టాను. అది ఉడికే లోపల ఇంకా నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ చూద్దామండి. ఎక్కువ మసాలాలు లేకుండా లైట్గా అండి, బాగుంటుంది. కొద్దిగా నూనె వేసాను. ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఇంకా కొద్దిగా మరీ హోల్ గరం మసాలాలు అన్నీ వాడనండి నేను. మా ఇంట్లో ఎక్కువ మసాలాలు అంటే ఇష్టపడరు. ఇంకా లవంగాలు, 1 స్టారు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, ఒక 3 ఉల్లిపాయలు. తర్వాత చూడండి చికెన్ అనేది కూడా ఉడికింది. నీళ్ళన్నీ కొంచెం ఎగిరాయి. ఆ నీళ్ళతోనే మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఆల్రెడీ నేను ఈ చికెన్ ఫ్రైని కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా పుదీనా అవన్నీ వేసానండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక 3 టమాటోలు కట్ చేసి వేసాను. వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి. ఇంకా చికెన్ చూడండి ఇక్కడ కొంచెం బాగా వేగింది, కలర్ కూడా వస్తూ ఉంది. ఒక పక్కన అది చేస్తూ ఒక పక్కన ఫ్రై చేస్తున్నానండి. ఇలా మనం 4 పొయ్యిలు ఉన్నాయి కాబట్టి నేను 3 పొయ్యిల మీద అన్నీ చేసేస్తానండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ లోపల ఇది మగ్గిపోయింది. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసాను. తర్వాత కారం పొడి, ఇక్కడ కూడా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. చెప్పానో లేదో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. తర్వాత గరం మసాలా వేయలేదండి.
ధనియాల పొడి వేసాను, అలాగే ఇంకొంచెం పుదీనా కొత్తిమీర వేసేసాను. ఇంకా ఈ బియ్యంని వేసేస్తున్నానండి. ఉప్పు కూడా వేస్తున్నాను, రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసాను. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. కొంచెం ఈ మసాలాలు దీంతో పాటు 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల నీళ్ళు వేసానండి. బాస్మతి రైస్ కదా, ఆల్రెడీ బాగా నానింది. ఇప్పుడు విజిల్ పెట్టేశానండి. ఇంకా ఇదంతా కూడా మంచి కలర్లో వచ్చింది. ఇప్పుడు ఇంకొక 3 పచ్చిమిరపకాయలు వేసాను, అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఎక్కువగా ఈ మెథడ్లోనే ఇంట్లో ఇష్టపడతారండి, అందుకే నేను ఈ స్టైల్లోనే ఎక్కువ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా కారము, ధనియాల పొడి వేసాను, అలాగే మిరియాల పొడి అండి, కొంచెం మిరియాల పొడి ఎక్కువగా వేసి చేస్తానండి. కొద్దిగా కరివేపాకు వేసాను. జస్ట్ ఇదంతా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసాను కదా అండి. తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లేసాను. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది వేడివేడి రసంలోకి. ఈ విధంగా ఉత్త చికెన్ ఫ్రై చేసుకొని కూడా తినచ్చు. ఇంక ఈ లోపల అన్నం కూడా విజిల్ వచ్చేసిందండి. ఇంకా పెరుగు చట్నీ కోసం నేను పెరుగు తీసుకున్నాను. ఉల్లిపాయల్ని ఒక 2 ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేశాను. ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా చాప్ చేసి వేశాను. కొద్దిగా సాల్ట్ వేశాను, కొంచెం నీళ్ళు వేశానండి. కావాలంటే మనం ఈ పెరుగు చట్నీ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చండి. కొద్దిగా కీరా వేసుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత టమాటో కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అంతే అండి, పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే అన్నం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మామూలుగా మనం ఫ్రై తర్వాత చికెన్ పులుసు చేసుకుంటున్నాం కాబట్టి లైట్గా మనం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి చేశానండి. ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా అయిన తర్వాత నేను ఇంకా బౌల్లోకి తీసేస్తున్నానండి. ఒక బేషన్లోకి తీసుకుంటున్నాను. రైస్ అనేది చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. చాలా సింపుల్గా టేస్టీగా మనం చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కావాలంటే మనం ముక్కలు కూడా వేసేసుకొని చికెన్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఫ్రై అండి, చూడండి క్రిస్పీగా చాలా బాగుంటుంది. తక్కువ నూనెతోనే మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కారం కారంగా చాలా బాగుంటుంది. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నైట్కి ఇవే ఉంటాయండి, ఏం చేసేది లేదు. ఇంకా వైట్ రైస్ కూడా మిగులుతుంది. తర్వాత రసం అండి, వేడి వేడి మిరియాల చారు బాగుంటుందండి ఈ కాంబినేషన్తో. ఒక్కొక్కసారి సంగటి, ఒక్కొక్కసారి వైట్ రైస్, ఒక్కొక్కసారి చపాతీ అలా చేస్తూ ఉంటానండి. ఇంకా పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా అండి. అంతే అండి, ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.